దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 15 నుంచి 20 వరకు చదువుకుందాం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా, రాజు వారికి నియమించిన భోజనమును పానం కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యములను ఇచ్చెను. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతనియు వివేచనయు అనుగ్రహించును. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను అనుగ్రహించు తెలివి గలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సముఖమును వారిని తేవలని ఆజ్ఞించి, నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరునూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా, మరి జ్ఞాన వివేకములకు సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యం అందంతట యందు శకునగాండ్ర కంటెను గారడి విద్య గలవారందరి కంటెను మరి 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. 10 అంతలు జ్ఞానం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానము ఎక్కడ అమ్మరు, భూమి మీద అన్ని దొరుకుతాయేమో కానీ జ్ఞానం మాత్రము నీవు తూర్పు నుంచి పడమర నుంచి ఉత్తరానికి తిరిగినా ఆ జ్ఞానం దొరకదు. జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే జ్ఞానము దేవుని దగ్గరే దొరుకుతుంది. జ్ఞానమునకు ఆధారభూతుడు ఆయనే. జ్ఞానమునకు ఆధారభూతుడు ఆయనే కనుక జ్ఞానము ఎక్కడ దొరుకుతుందంటే అది దేవుని దగ్గరే దొరుకుతుంది. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో మరి ఈ రాజు ఏం చేశాడంటే కొంతమందిని యవనస్తులను ఆ దేశంలో నుంచి ఏర్కొని వారికి మరి శ్రేష్టమైన ఆహారం చేత, అంటే శ్రేష్టమైన ఆహారం అంటే రాజు తినే భోజనము, రాజు తినే పానీయాన్ని వారికి 3 సంవత్సరాలు ఇచ్చి వారిని పోషించమని అతని దగ్గర ఉన్న మరి నపుంసకుడు ఆ మంత్రి గారికి అప్పచెప్పాడు. ఆ నపుంసకుడు వారిని కొందరిని ఏర్పరచుకున్నాడు. ఆ దేశంలో ఎంతో మంది ఉన్నారు. అయితే దానిలో కొందరిని ఏర్పరచుకున్నారు. కొందరు మరి మన దేవుని పిల్లలు, కొంతమంది దేవుని ఎరగని వారు కూడా ఉన్నారు. అయితే వీరు ఈ కొందరిలో దేవుని పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే దేవుని మాట ప్రకారము, దేవుని చిత్త ప్రకారము నడుచుకోవాలని తీర్మానం చేసుకున్నారు. అయితే ఆ శకునగాడు యొక్క రాజు దగ్గర ఉన్నటువంటి ఆ శకునగాడు వారి దగ్గరకు వచ్చి మీరు భోజనాలు చేయాలి అని అంటే, మాకు ఈ రాజు భోజనం వద్దు కానీ మాకు కావలసినది శాఖ కాయ ధాన్యాలతో మమ్మలను పోషించమని చెప్పారు. ఆ మాటకు వారు ఆయన ఒప్పుకోకుండా, రాజు నన్ను శిక్షిస్తాడు, మీరు తినాలంటే లేదు, కావాలంటే రాజుకి చెప్పుకున్నప్పుడు రాజు దగ్గరికి చెప్పినప్పుడు 3 సంవత్సరాలు వారు శాఖ ధాన్యాలు తీసుకున్నారు. మంచి శ్రేష్టమైన కూరగాయలు, అలాగే మరి పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, ఈ విధంగా శ్రేష్టమైన ఆహారంతో వారు పోషించబడుతున్నారు. 3 సంవత్సరాల తర్వాత మరి 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా, వీరు భోజనాలు చేశారు. వీరి ప్రత్యేకత వేరు, వీరి ప్రత్యేకత వేరు. చాలా మంది ఈ దినాల్లో ఏ కార్యక్రమానికి వెళ్ళినా మరి కావాల్సింది కూరగాయలు, సాంబార్ అన్నం అంటే అక్కడ నుంచి భోజనం చేయక వెళ్ళిపోతారు. అయితే మాంసము అంటే మరి నిలవబడి ఎంతసేపు అయినా కానీ భోజనాలు చేసి వెళ్తారు. అయితే ఇక్కడ దేవుని పిల్లలు శ్రేష్టమైన ఆహారము వారి దగ్గరికి వచ్చిన, శ్రేష్టమైన భోజనం వారి దగ్గరికి వచ్చిన, శ్రేష్టమైన సౌకర్యాలు ఉన్నా వారు అవన్నీ కోరుకోలేరు. కానీ కేవలము దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకొని
వారు 3 సంవత్సరాలు పోషించబడ్డారు. 3 సంవత్సరాల తర్వాత 10 దినములు రాజు సన్నిధానానికి తీసుకొచ్చినప్పుడు వారి ముఖములు రాజుల భోజనం భుజించు వారందరి ముఖము కంటే దేవుని పిల్లలు ఎవరైతే దేవుని సన్నిధానంలో ఈ విధంగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రాతకాలం ప్రతిరోజు మనం జూమ్ కుటుంబంలో ప్రార్థన చేసుకున్న తర్వాత మరి మనం బయటికి వెళ్తే హ్యాపీగా ఉంటది. ఎందుకంటే ఏదో ఒక భారం మనలోంచి పోయినట్లయితది. ఆ నిద్ర మబ్బు పోతే ప్రతి పనిలో హుషారుగా ఉంటాం. ఎందుకు అనంటే ప్రార్థన శక్తి అది. అలాగే ఈ నలుగురు యవ్వనస్తులు మరి రాజు సముఖంలోనికి వచ్చినప్పుడు వారి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా వారి ముఖాలు ఎలాగున్నాయంటే సౌందర్యం కోసం మనం ఏమేమో చేస్తారు. బ్యూటీ పార్లర్కి వెళ్తారు, రకరకాల కాస్మెటిక్స్ వాడతారు. ఎన్ని చేసుకున్నా ఈ సౌందర్యము వ్యర్థము. కాబట్టి దేవుని సన్నిధానంలో ఉన్న ఈ దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య ఈ యవ్వనస్తులు మరి దేవుని మాట ప్రకారం మరి భోజనం చేయకుండా దేవుడిచ్చిన భోజనం భోంచేసి రాజు దగ్గరికి తీసుకొని వస్తే అంట సౌందర్యముగాను కలగాను కనబడగా కొన్ని ముఖాలు ఎంత కొట్టుకున్నా దరిద్రంగానే కనిపిస్తాయి. కొన్ని ముఖాలు ఎంత ఏమి లేకున్నా మరి వారి ముఖాలు ఎంతో ఆనందంగా సంతోషంగా కనిపిస్తాయి. మన జూమ్ కుటుంబంలో మనం చూస్తూ ఉంటాం. ఒక పెద్ద ఆయన ముఖం ఎప్పుడైనా చూడ ఆయన సంతోషంగానే ఉంటాడు. ఆయన ముఖం ఎప్పుడు కూడా అది లేదు ఇది లేదని కలిసి చెప్పింది లేదు. ఆయన సంతోషంతో నవ్వుతూనే మాట్లాడుతుంటాడు కదా మన పెద్ద ఆయన. కాబట్టి దేవుని పిల్లల ముఖము ఎప్పుడు సౌందర్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కనుక ప్రార్థన చేసే వారి ముఖాలలో తేజస్సు ఉట్టిపడుతుంటుంది. కాబట్టి ఈ నలుగురు దానియేలు, మరి హనన్య, మిషాయేలు, అజర్య వీరు దేవుని సముఖం తెచ్చినప్పుడు కలగాను కనబడగా మనం ఎప్పుడు కూడా ఏది ఉన్నా ఏది లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఉన్నా ఉండకపోయినా మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే దేవుని పిల్లలు కలగా ఉండాల. ఎందుకు వస్తుంది ఈ కళ అంటే ప్రార్థన ద్వారానే. కాబట్టి ఈ నలుగురు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉండగా వారికి దేవుడు శక్తినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. అంతేకాదు వారి ముఖాలు కూడా వారి ముఖాలు దరిద్ర ముఖాలుగా లేకుండా కళగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి, సమాధానకరంగా ఉన్నాయి. కాబట్టి వారు కనబడగా రాజు వారికి నియమించిన భోజనము పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యములను ఇచ్చెను. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా రాజు అడుగుతా ఉన్నాడు, ఈ నలుగురు సంగతి ఏమి? ఇప్పుడు అంతమందిని వదిలిపెట్టారు, అంతమంది మాట ఎత్తలేదు, కానీ ఈ నలుగురు కథ ఏమి? ఎక్కడ పోయినా దేవుని పిల్లలను చూస్తేనే వీళ్ళ పరిస్థితి ఏమైనా అడుగుతారు. మన క్రైస్తవులు కూడా చాలా మంది చదువుకొని ఇంటర్వ్యూస్కి వెళితే దేవుని పిల్లలకు దేవుడు వారి ముఖాల్లో ఒక తేజస్సును కనిపిస్తారు. కారణం ఏంటంటే వారందరూ కూడా ప్రార్థన పూర్వకంగానే వెళ్ళిపోతారు. ఒక ఎగ్జామ్ రాయాలన్నా ప్రార్థన, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా ప్రార్థన, ఒక ప్రయాణం చేయాలన్నా ప్రార్థన, ఏదైనా కార్యం మొదలు పెట్టాలన్నా ప్రార్థన. కాబట్టి ఈ ప్రార్థన ఏం చేస్తుంటే కళ ఇస్తుంది. ఈ ప్రార్థన ఏమిస్తుందంటే సౌందర్యం ఇస్తుంది. ఈ కళ ఏమిస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుడిచ్చే కళ మనలో ఉంటే మనం ఎక్కడ అడుగు పెట్టినా, ఏ పని చేసినా అది దీవెనకరంగా ఉంటుంది. ఈ నలుగురు సంగతి ఏమి? ఈ అలహా కమిటీ పరిస్థితి ఏమి అని అడగొచ్చు. అలహా కమిటీ వారు చేస్తున్న పనంతా కూడా ఎవరితో కొట్లాడటం లేదు, కానీ వాళ్ళు ప్రార్థన పరులు, వారు దేవుని ఆరాధించేవారు, వారు దేవుణ్ణి స్తుతించేవారు, దేవుని గణపరిచేవారు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని చెప్పి మరి కీర్తనకారుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని గణపరిచేవాళ్ళు. ఇక్కడ ఈ రాజు దగ్గర ఉన్నటువంటి ఆ శకునగాండ్రైనటువంటి అధిపతి దేవుని పిల్లలను వీరి సంగతి ఏమి?
వీరి సంగతి ఏమంటే, మా సంగతి నువ్వేం భయపడద్దు, మా సంగతి నువ్వేమీ టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పినప్పుడు ఆ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును, ఎంత మంచి మాట, దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు. ఫస్ట్ జ్ఞానం ఉంటేనే ఏదైనా చేయగలం, జ్ఞానం లేకపోతే ఏ పని కూడా చేయలేం. ఈరోజు ఈ ప్రపంచమంతా కూడా వాడుకుంటున్న సొమ్ము ఎవరిది అనంటే, దేవుని పిల్లల యొక్క జ్ఞానము. మనం వాడుకుంటున్న ఫోన్ అయితేనేమి, వాచీలు అయితేనేమి, టీవీలు అయితేనేమి, వాహనాలు అయితేనేమి, ప్రతిదీ దేవుని పిల్లలు దేవుడిచ్చిన జ్ఞానముతోనే చేసింది. కాబట్టి ఇది దేవుడిచ్చిన జ్ఞానం, సమస్తము నడుస్తుంది. ఈరోజు యుద్ధాలు చేస్తున్నారు ప్లేన్లోనంటే అది ఎవరిచ్చిన జ్ఞానం? దేవుడిచ్చిన జ్ఞానం. యుద్ధాన్ని ప్రారంభించేది ఆయనే, యుద్ధాన్ని ఆపు చేసేది కూడా ఆయనే. ఇది ఎవరి జ్ఞానం అంటే దేవుని పిల్లల జ్ఞానం. దేవుని పిల్లలు ఎక్కడ ఉంటారో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. మనకు ఒక మాట బాగా తెలుసు, యేసేపు రాజు ఇంట్లో ఉన్నప్పుడు ఆశీర్వాదకరంగా ఉన్నది, రాజు ఇంట్లో ఉన్నప్పుడు దీవెనకరంగా ఉన్నది, రాజు ఇంట్లో ఉన్నప్పుడు అద్భుతకరంగా ఉన్నది. కారణం ఏంటంటే దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని చేత మరి ఏర్పరచుకున్నవాడు యేసేపు కనుక ఆ యేసేపు ఆ రాజులు ఆ యొక్క దేశంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆశీర్వాదకరంగా ఉంది. దావీదు యుద్ధంలో ఉన్నప్పుడు దీవెనకరంగా ఉన్నది. కారణం ఏమంటే దేవుని పిల్లలు, దేవుని జ్ఞానం అది. కాబట్టి వారికి జ్ఞానం ఇచ్చాడు. రెండవది ఏంటంటే సకల శాస్త్ర ప్రావీణ్యతయు. సకల శాస్త్రాలు, భూమి మీద ఉండే ధర్మశాస్త్రం అని చెప్పుకుంటున్న వీరి శాస్త్రం కూడా ఇక్కడి నుంచి వచ్చినదే. వారికి ఈ హజర్య, హనన్య, మిషాయిలు అనే వారి దగ్గర సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగిన వారు. కారణం ఏంటి అంటే వీరు రాజు ఇచ్చే భోజనం తినలేదు, రాజు ఇచ్చే పానీయం కూడా త్రాగలేదు, రాజు ఇచ్చే సౌకర్యాలు తీసుకోలేదు వీళ్ళు. కారణం ఏంటంటే దేవుని కృప వారి మీద మెండుగా ఉన్నది. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తామో, దేవుని సేవకులను ప్రేమిస్తారో వారికి దేవుడు శ్రేష్టమైన జ్ఞానం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. వారి కుటుంబాలు, వారి సంఘాలు దీవెనకరంగా మారుతాయి. కారణం ఏంటంటే దేవుడు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలనుగా చేస్తా. ఈ నలుగురు యవనస్తులకు ఆస్తులు అంతస్తులు లేవు, కానీ వీరికి దేవుడిచ్చిన జ్ఞానం ఉంది. వీరికి జ్ఞానం ఇచ్చాడు. సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించను. ఎంత మంచి మాట! జ్ఞానం, జ్ఞానం ఎవరు ఎత్తుకోబోరు ఈ జ్ఞానాన్ని. ఈ లోకంలో ఉండే ఆస్తులు, అంతస్తులు, బంగారము ఏదైనా ఎత్తుకోపోవచ్చేమో, ఫ్లాట్లు కూడా ఎత్తుకోపోవచ్చేమో, ఫ్లాట్ కబ్జా చేయొచ్చేమో, కానీ ఈ జ్ఞానం మాత్రము ఏ అన్నదమ్ములు భాగం పంచుకోరు, ఏ తల్లిదండ్రులు కూడా దీంట్లో నుంచి మనం పోషించిన అవసరం లేదు. దేవుడిచ్చిన జ్ఞానంతో మనం జీవిస్తుంటే అంచెలంచెలుగా ఎదిగిపోతాం, ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి జ్ఞానం ఆ దేశంలో ఆ నలుగురు యవనస్తులను దేవుడు ఆశీర్వదించాడు. దేవుని సన్నిధిని వారు ఉన్నారు, దేవుని మాటకు లోబడ్డారు, దేవుని మాటకు విధేయత చూపి వారు కేవలము సామాన్యమైన ఆహారం తీసుకొని దేవుడిచ్చిన జ్ఞానం పొందుకున్నారు, దేవుడిచ్చే సౌందర్యం పొందుకున్నారు. ఈ లోకంలో ఎవ్వరికి లేని అందం, సౌందర్యం వారికి ఇచ్చాడు. ఇచ్చి వారికి జ్ఞానం ఇచ్చి సకల అంటే భూమి మీద ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో, భూమి మీద ఎన్ని విద్యలు ఉన్నాయో ఈ ముగ్గురికి ఇచ్చాడు. ప్రావీణ్యతయు వివేచనను అనుగ్రహించును. మరియు దానియేలు సకల విధములకు, దానియేలుకి ఏమి ఇచ్చాడంటే, మరియు దానియేలు సకల విధములకు దర్శనములను, దర్శనాలు చెప్పే జ్ఞానము దానియేలుకి ఇచ్చాడు. మనం కళ చూస్తాము, కళ చూసిన తర్వాత మర్చిపోతాం, మర్చిపోయిన తర్వాత నాకేదో కలపడింది, ఏదో కలపడింది అని మనం అనుమానం పడతాం. దానికి ఎవరు చెప్పలేరు. మనం చూసిన కళ మనమే చెప్పలేకపోతే మరి అవతల వాడు ఏం చెప్తాడు? నాకు ఒక పంచాంగం చూసి ఆయన బాగా తెలుసు,
అతని దగ్గర కూర్చొని వాక్యం బోధిస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చాడు. సార్ అయ్యా నా పరిస్థితి ఇది అని చెప్తే, ఫస్ట్ చెప్పు అంటాడు. అతని పరిస్థితి, నా కొడుకు మాటినుడు, నా బిడ్డ మాటిండు, మా ఇంట్లో అది, మా ఇంట్లో ఇది అన్ని చెప్పిన తర్వాత ఏం లేదు అందరూ మాటినేటట్లు ఇది కట్టుకో అంటాడు. అంతే. నీ పంచాంగం నీదంతా విన్న తర్వాత చెప్పేవాడు ఈ లోకంలో బ్రతుకు తెరువు కోసం పెట్టుకున్నవాడు. అయితే దేవుని పిల్లలు, దేవుడిచ్చిన జ్ఞానంతో ఉన్న దానియేలు మర్చిపోయిన కళను, కళ భావాన్ని కూడా చెప్పే జ్ఞానము దానియేలుకి ఇచ్చాడు. హల్లెలూయా! ఎంత మంచి మాట. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఈ నలుగురు వలె భయము, భక్తి, వినయము, విశ్వాసము, నమ్మకము కలిగి ఆయన సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉంటే శ్రేష్టమైన జ్ఞానం ఇస్తాడు, శ్రేష్టమైన తెలివినిస్తాడు, శ్రేష్టమైన ఆలోచనల చేత మనల్ని ఆయన నడిపిస్తాడు. దానియేలు అంతేకాదు దర్శనములను చెప్పడమే కాదు గాని స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. స్వప్న భావం, దర్శనములు చెప్పి స్వప్నం యొక్క భావం. అందుకే ముందు అధ్యాయంలో మనం చదువుతాం, రాజు కల కన్నాడు, మర్చిపోయాడు. దాని గురించి భావం చెప్పేవారిని పిలిపించాలి అన్నప్పుడు ఆ దేశంలో ఉండే వారందరినీ పిలిపించారు. ఎవరు కూడా చెప్పలేకపోయారు. దానియేలు రాజా దానియేలు ముందుకొచ్చి ఆ కల భావాన్ని చెప్పినప్పుడు ఆ యొక్క రాజు భయపడిపోయాడు. గద్దెను దింపి గడ్డి మేస్తావని చెప్పేశాడు డైరెక్ట్. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని పిల్లలమైన మనం కూడా దేవునితో ప్రతినిత్యము ప్రార్థిస్తున్న మనం కూడా ఒక దానియేలు వలె, ఒక హనన్యా వలె, ఒక మిషాయేలు వలె, ఒక అజర్యా వలె, షడ్రక్ మేషక్ అబేద్నెగో అంటున్న వారికి అక్కడ ఈ పేర్లు పెట్టారు. హనన్య, మిషాయేల్, అజర్యా వంటి వారుగా మనం లేవాల జ్ఞానంతో. ఏది సాధించాలన్నా, ఏది పొందుకోవాలన్నా జ్ఞానం అవసరం. జ్ఞానం లేకపోతే ఏది కూడా మనము ఈ భూమి మీద చేయలేం. కాబట్టి ఆ నలుగురు గురించి రాజిస్తున్న సాక్ష్యం ఏమంటే, అజర్య వంటి వారెవరును కనబడలేదు గనక వారే రాజు సముఖమునందు నిలిచిరి. వారే దేవుని రాజు సముఖమందు నిలిచారు. దేవుని సముఖంలో ఉన్నవారు రాజు సముఖంలోనికి వచ్చారు. దేవుని సంఘంలో ప్రార్థించేవారు రాజు సముఖంలోనికి వచ్చారు. కారణం ఏంటి? దేవుని పిల్లలను ఎప్పుడు కూడా దేవుడు తలగా ఉంచుతాడు కానీ తోకగా మాత్రము ఉంచడు. ఎందుకు అని అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుని సేవకులను ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో, దేవుని సేవకుల యొక్క ఆ మాటలకు లోబడతారో వారిని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి వారిని రాజు సముఖంలో నిలిపినప్పుడు రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకము గల సంబంధమైన ప్రతి విషయములో వీరు తమ రాజ్యమందుండుట శక్కున గాండ్ర కంటెను, గారిడి విద్య గలవారందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. ఎంత మంచి మాట! 10 అంతలు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది కానుకిస్తే ఏం చెప్తారంటే 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. ఉల్టా చదువుతారు మన వాళ్ళు. బైబిల్ ఏమిటంటే 100 అంతలు గాను, 60 అంతలు గాను, 30 అంతలు గాను ఉంది. మరి ఇక్కడ దేవుని పిల్లలు 10 అంతలు. ఈ ఉదయకాలం జూమ్ కుటుంబంలో మనం అందరం కూడా మన కుటుంబాలు కానీ, మన పిల్లలు కానీ ఈ నలుగురు వలె, దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వలె దేవుని రాజు సముఖంలో నిలబడినప్పుడు 10 అంతలు. అంతేకాదు అధికారము కూడా వారికి ఇస్తారు. 10 అంతలు శ్రేష్ఠులుగా కనబడెను. ఎక్కడ ఇంకా జీరో లేదు, కొరత లేదు, కొరత లేదు. ఫుల్గా 10 అంతలు. ఇంకా వారిని మించిన జ్ఞానవంతుడు ఆ దేశంలోనే భూమి మీద లేడు అని రాజుగారే సాక్ష్యం ఇచ్చాడు. ఈ ఉదయకాలం నా సాక్ష్యం మనం పనిచేస్తున్న స్థలాల్లో, సంఘాల్లో, కుటుంబాల్లో, సమాజంలో మనం ఎలాగున్నాం? దేవుని పిల్లల వలె, దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వలె జ్ఞానం కలిగి ఉన్నామా? జ్ఞానంతో సాగిపోతున్నామా? జ్ఞానంతో దేవుని సన్నిధిని చేరి ప్రతి నిత్యము జ్ఞానంతో మన కుటుంబాన్ని కట్టుకొనటం చాలా మంచిది. అందుకే సామెతల గ్రంథంలో కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును.
జ్ఞానవంతురాలు. కాబట్టి జ్ఞానము కలిగి ఆత్మీయ జీవితంలో దేవునియందు భయభక్తులు కలిగి నిత్యము ఆయన పాద సన్నిధానంలో ఒక దానియేలు, షడ్రేక్, మేషేక్, అబేద్నెగోలకు దేవుడిచ్చిన ఆధిక్యతను, అలాంటి వారికి ఇచ్చిన దేవుడు ఈ దినాల్లో మనకు కూడా అలాంటి ఆధిక్యతనిచ్చి అధికారుల ఎదుట నిలవబడడానికి చాలా మంది, నేను ఒక్క మాట చెప్పి ముగిస్తా, ఏదైనా అవసరతలు వస్తే అధికారుల దగ్గరికి వెళ్తారు. అయ్యా మాకు సంఘానికి కాంపౌండ్ కావాలా, సంఘం కట్టుకోవాలా, మరి సంఘానికి మైక్ కావాలని అన్యుల దగ్గరికి వెళ్తారు, అధికారుల దగ్గరికి వెళ్తారు. అంటే మనకి ఏమి లేదప్పుడు, మనకి దేవుని మీద నమ్మకం లేక వారి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటాం. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు. మన దేవుని మందిరం మనం కట్టుకొని మన దేవుని మనం గణపరచాల, కానీ అన్యుల దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తారు. కాబట్టి వారికి ఎంత ఎంత పెద్ద చదువులు చదివినా వారికి ఏమి లేదంటే జ్ఞానం లేదు, జ్ఞానం లేదు. మనం మన దేవుణ్ణి అడుక్కోవాలి, కానీ అన్యులను అడుక్కోవాలని అవసరం లేదు. వారి సొమ్ము మనకు అవసరం లేదు. దేవుడు ఇస్తే చేద్దాం, లేకుంటే కనుక షడ్రెక్, మేషక్, అబేద్నెగోలు ఆ రాజు ఇచ్చి భోజనం చేయలేదు, రాజు ఇచ్చే పానీయం కూడా తీసుకోలేదు. వాటిని రిజెక్ట్ ఇచ్చేసి కేవలము కాయా ధాన్యాలను తిని మామూలు సాధారణమైన పానీయాన్ని తీసుకొని ప్రార్థన పరులై జ్ఞానం సంపాదించుకున్నారు, సకల శాస్త్ర ప్రావీణ్యతలను పొందుకున్నారు, దర్శనాలకు స్వభావాలు, దర్శనములను చూసి దర్శనాలు చెప్పేవారు. అంతేకాదు మరి స్వప్న భావాలను గ్రహించి తెలివిగా వారు ఆ అర్థాలు చెప్పేవారు. ఆ రాజుతోనే దేవుని, ఆ రాజుతోనే మన్నను పొందుకొని, ఆ రాజుతోనే శ్రేష్ఠులు అనిపించుకొని 10 అంతలు అక్కడున్న గారిడి వారు, శకున గారు అందరూ కూడా మరి ఫెయిల్ అయిపోయారు. దేవుని పిల్లలు 10 అంతలుగా ఆశీర్వదించబడ్డారు. ఈ ఉదయకాలం నీవు కూడా, మనమందరం కూడా 10 అంతలుగా ఆశీర్వదించబడాలంటే శ్రేష్టమైన జ్ఞానము, శ్రేష్టమైన తెలివి పొందుకొని ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక.